అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మల్టీ ఫంక్షనల్ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇదేం చేస్తుందంటే మనం కోవిడ్-19 నుంచి కొంచెం కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే రిమోట్స్ కానీ మొబైల్స్ కానీ బయట ఎక్కడెక్కడో టచ్ అవుతూ ఉంటాయి మన హ్యాండ్స్, అవి మళ్ళీ మనం వాడుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఇవి బ్యాక్టీరియా అనేది రిమోట్ మీద కానీ మన మొబైల్ మీద కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ ఏం చేస్తుందంటే యూవీ రేస్ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్స్ కానీ రిమోట్స్ కానీ ఏమైనా ఉంటే దీంట్లో పెడితే జస్ట్ 300 సెకండ్స్లోని ఇది యూవీ లైట్స్తో దాన్ని స్కాన్ చేసి దాని మీద ఏమైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏమైనా ఉంటే అది ఇక్కడ మనం చూసుకుంటే ఇది జస్ట్ 300 సెకండ్స్లోనే మనకి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే ఇది కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. అది కూడా 99.99%. అండ్ ఇది జస్ట్ లాంగ్ వర్క్ టైంకి మన పవర్ బ్యాంక్తో నేను జస్ట్ ఛార్జ్ చేస్తే చాలు, ఇంకా హై వోల్టేజ్ పవర్ కూడా అవసరం లేదు. ఇది యూవీ లైట్స్ని ఇందులో ఇన్స్టాల్ చేశారు. అండ్ ఈ బాక్స్ని కంప్లీట్గా చూసుకుంటే ఇక్కడ సైడ్ యాంగిల్లో చూసుకుంటే మల్టీ ఫంక్షనల్ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ అని ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో దీన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓవరాల్గా అయితే బాక్స్లో ఏటేటి వచ్చినాయో అయితే చూపిస్తాను. ఇందులో మనకి ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. ఈ యూజర్ మాన్యువల్ మేము కంప్లీట్గా చదువుకోండి యూజ్ చేసే ముందు. ఇప్పుడు మేము మళ్ళీ దీంట్లోని ఇంకా ఒక యూఎస్బీ డేటా కేబుల్ అనేది వచ్చింది. అండ్ దీన్ని పక్కన ఉంచుదాం. టోటల్గా అయితే ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ సైడ్ ఏమో యూవీ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నార్మల్ లైట్స్, అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక స్పీకర్ అయితే మెన్షన్ పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకునేసరికి ఇక్కడ వీటి స్పెసిఫికేషన్స్ ఏవో కొన్ని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ స్టెరిలైజేషన్ యొక్క ఒక బటన్, అండ్ ఇక్కడ చూసుకునేసరికి పర్సంటేజ్, ఇది ఎంతవరకు కంప్లీట్ అయిందనే పర్సంటేజ్ లైట్స్ ఇక్కడ పెట్టారు. అండ్ ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి 2 ఇచ్చారు. మనం ఇది యూఎస్బీ కేబుల్తోనైనా పెట్టుకోవచ్చు అండ్ నార్మల్ దీంతోనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఛార్జింగ్ పిన్తో నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఛార్జింగ్ పిన్ ఇక్కడ కనెక్ట్ చేయగానే ఇక్కడ మనకి వెల్కమ్ అని చెప్తుంది, చూసారా. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఏదైనా మన వస్తువుల్ని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది ర్యాపిడ్గా క్లీన్ చేస్తుంది ఇన్ జస్ట్ 300 సెకండ్స్. నేను ఇందులో నా మొబైల్ని అండ్ నా వాచ్ని, నా కొన్ని కాయిన్స్ని కూడా పెడుతున్నాను. అండ్ ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్టెరిలైజేషన్ అనే బటన్ నొక్కాలి. ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది రైట్ సైడ్లో, ఆ బటన్ కూడా ప్రెస్ చేయాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేద్దాం. జస్ట్ ఇది ఇప్పుడు 300 సెకండ్స్లోనే మనకి కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. మనం 300 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అయిందనేసి మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ అలా మనం చూస్తుండగానే మ్యాక్సిమం 300 సెకండ్స్లో ఇది కంప్లీట్గా 100% ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత దాని మీద ఇంకా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏది మిగలదు. విత్ ఇన్ ఫ్యూ మూమెంట్స్ ఇది 50%కి రీచ్ అయింది. ఇది ఇప్పుడు 50% అయితే దీని ప్రాసెస్ని కంప్లీట్ చేసింది. ఇంకో 50% ఉంది. అది కూడా ఇంకా 150 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే లెస్ దాన్ 2.5 minutes. ఇది ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ 75% అయితే ఇది ఇప్పుడు కంప్లీట్ అయింది. 75% దీనికి ఇప్పుడు కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. ఇంకొక ఫ్యూ సెకండ్స్లో ఇది 100% అవుతుంది. 100% అయిన తర్వాత మనకి ఇక్కడ క్లోజ్డ్ అని వస్తుంది. సో ఈ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ నేను వీడియో రన్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు అది ఎలా ఆఫ్ అవుతుంది అనేది మీకు తెలియాలి కాబట్టి.
ఇప్పుడు చూసుకోవచ్చు ఇది 100% కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఒక వాయిస్ క్లోజ్డ్ అనే ఒక వాయిస్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాక్ అయితే ఓపెన్ అయిన తర్వాత క్లోజ్డ్ అని వచ్చిన తర్వాత మనకి ఇది లాక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ క్లోజ్డ్ అనే వాయిస్ అయితే వినిపించింది. ఇప్పుడు ఇలా క్లోజ్డ్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సార్లు క్లోజ్డ్ అని వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మన ప్రొడక్షన్ చూసుకుంటే కంప్లీట్గా ఇవి శానిటైజ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మనకి ఆ పట్టుకుంటే నా ఫీల్ తెలుస్తుంది. ఇక్కడ మన మొబైల్ అండ్ కాయిన్స్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, మొబైల్ అనే కాదు కరెన్సీ కానీ. ఇక్కడ నేను నా మొబైల్ని పెట్టాను. మొబైల్ని కానీ కాయిన్స్ని కానీ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది లో కన్సప్షన్ కూడా ఉంటుంది. లో కన్స్యూమ్ అంటే కరెంట్ కూడా చాలా తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. అండ్ ఇది ఓవరాల్గా చాలా మంచి ప్రోడక్ట్, ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు జనాలందరూ బయట ఎక్కడెక్కడ తిరిగేసి వస్తాం, మన మొబైల్స్ కానీ కీచైన్స్ కానీ ఎక్కడెక్కడ పెడుతూ ఉంటాం. సో మన ఇలాంటి వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు కంపల్సరీగా ఇలాంటి బాక్స్ అయితే మన ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మన వరకు మనం శానిటైజేషన్ అన్నీ, ఇప్పుడు మొబైల్ ఉందంటే దాన్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఇలాంటి శానిటైజేషన్ ప్రోడక్ట్స్ ఉంటే మనకి ఇంట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సో ఈ మల్టీ ఫంక్షనల్ డిస్ఇన్ఫెక్షన్ బాక్స్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి ఆర్డర్ చేయండి.